సో మీరు ఒకసారి అగ్రెసివ్ గా పోయారు, అప్పుడు నిజంగా చాలా మంది కంటి మీద కొనుక్కు లేకుండా నిద్ర. సో ఇప్పుడు హైడ్రా కొంత దూకుడు తగ్గిందని. సో ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ అనేది డెఫినెట్ గా దానికోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి పూర్తి ప్రక్రియ. సో లాట్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. ఎఫ్టిఎల్ బఫర్ నిర్ధారణ చేసిన తర్వాత నిర్ధారణ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఏది గ్రామ విలేజ్ మ్యాప్ ఏం చెబుతుంది, లేకపోతే ఒక సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్, ఇట్లా రకరకాలు చెక్ చేసుకోవడానికి 100 పద్ధతులు ఉంటాయన్నమాట. సో మేము ఆ పద్ధతులన్నీ పెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఆయకట్టు ఉంటుంది, చెరువుకు ఆయకట్టి ఉంటుంది. ఆయకట్టు అంటే ఎంత ఉండాలి, దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఎఫ్టిఎల్ ఎంత వస్తుంది అనేది అట్లా అంటే పళ్ళు అట్లా వెయిర్ అంటాం. అది డిస్టర్బ్ అయినా కానీ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ తోటి కూడా చెరువు యొక్క ఎఫ్టిఎల్ బఫర్ డిసైడ్ చేయొచ్చు. సో ముందు చెరువు ఎఫ్టిఎల్ బఫర్ చేయడం అనేది ఇయర్లో పెట్టుకుని టార్గెట్గా పెట్టుకుని చేస్తాం. చేసి ముందు కొన్ని చెరువులకి మేము ఫస్ట్ ఎలా చేయాలనేది శాంపుల్గా తీసుకుని ట్రై చేస్తాం. చేసి దాన్ని చేసిన తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్లో సర్ప్లస్ ల్యాండ్లో ఆల్రెడీ లేఅవుట్ అయిపోయింది. లేఅవుట్ 90s వేశారు. వేసిన తర్వాత దాంట్లో రెగ్యులరైజ్ చేశారు. పార్కులు దాంట్లో చూపించారు లేఅవుట్లో. అది దాని తర్వాత గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చారు. ఆ గిఫ్ట్ డీడ్ చేసింది ఆ లేఅవుట్లో ఉన్న వాళ్ళకి సంబంధం లేకుండా తర్వాత వాళ్ళు నోటీస్ లేకుండా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ మ్యానిపులేషన్ చేసి ఆ పార్కులు చేసి కొట్టాలని కొంతమంది అక్కడ పార్క్ ల్యాండ్లో చేయాలన్నప్పుడు అక్కడే డిమాలిష్ చేసింది. నీది క్లెయిమ్ అయితే కనుక రేపు నువ్వు ప్రూవ్ చేసుకో కోర్టులో. ఎవడొద్దంటున్నాడు? మేమేం తీసుకోవడం, మేము అదే చేస్తాను. అక్కడ ఏదో కట్టడం ఏం చేయట్లేదు కదా, ఫెన్స్ చేస్తున్నాం. అంటే ఫర్దర్గా దాన్ని ఎంక్రోచ్ అవ్వకుండా చూస్తున్నాం. దాంట్లో కట్టి ఇంకేదో చేసి రేపు మ్యానిపులేట్ చేసి అక్కడ సరైన నెంబర్ తెచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి దీన్ని ల్యాండ్ కొట్టి ఇదంతా వాల్యుబుల్ ల్యాండ్స్. నేను తీసింది 400 కోట్లు దాదాపు దగ్గర మోర్ దెన్ 3.5 ఐ థింక్ 16,000 స్క్వేర్ యార్డ్స్ ఎంత వచ్చినట్టుంది. సో ఇట్స్ ఎ వెరీ వాల్యుబుల్ ల్యాండ్. అక్కడ గజం మీకు 2.5-3 లక్షలు ఉంటుంది. అక్కడ హార్ట్ ఆఫ్ సిటీ అది మన సైబర్ అది దీని పక్కన ఎదురుగా ఏరియా మెటల్ చార్మినార్ ఎదురుగా ఉండే దాంట్లో ఉంది. సో అక్కడ చాలా కాస్ట్లీ ల్యాండ్ అది. సో ఇవన్నీ జరుగుతున్నాయంతా ఈ ల్యాండ్ గ్రాబింగ్ అంతా ఇదే కదా చేస్తున్నది. ఇంకా మనం సైలెంట్గా ఉందామా? ఎవడో వేరే సర్వే నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేస్తే కనుక ఫస్ట్ సెక్యూర్ చేసి ఫెన్సింగ్ వేస్తాం. నీ రైట్ ఉంటే గో అండ్ ప్రో టు ద కోర్ట్, ప్రూవ్ చేసుకో. మేము కూడా పార్టీ ఉంటాం దాంట్లో. రేపు మమ్మల్ని పార్టీ చేయండి. అక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా ఇంప్లీట్ అందరూ వస్తారు. వచ్చినప్పుడు మీరు కోర్టు తేల్చనివ్వండి. తెలిసిన తర్వాత డెఫినెట్గా మీరైతే తప్పకుండా మీదే ఉంటుంది, కాదని ఎవరు అంటారు. బట్ అది ఆ ఎన్నిటిని మీరు సర్కమెంట్ చేస్తూ మీరు ఇచ్చేస్తూ ల్యాండ్ని కొట్టేయాలనే పద్ధతిని దానికి మేము అడ్డుపడుతున్నాము. అంతే తప్ప కానీ అది ఫెన్సింగ్ వేసేది ఎక్కడ డిమాలిష్ అవుతున్నా కానీ ఆటోమేటిక్ ఫెన్సింగ్ ఎరిగిపోతుంటుంది అనమాట. ఓకే, బైరమల్గూడ చెరువుకు సంబంధించి చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఎల్బీ నగర్కి సంబంధించి. దానికి సంబంధించి మీరు విజిట్ కూడా చేశారు. అయినా అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ అవన్నీ జరుగుతున్నాయి, హైడ్రా పట్టించుకోవట్లేదని చెప్పేసి విమర్శలు చేసి. ఇది ఎట్లా అవుతుందంటే శంకర్, ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఒక 25,000 కంప్లైంట్లు ఉన్నాయి. మేము ఉన్నదంతా 50 మంది అధికారులు లేవు. ప్రతి కంప్లైంట్ జాగ్రత్తగా చూస్తాం మనం, ఎక్కడంటే అక్కడ చేయటం కాదు. సో వచ్చిన దానికి కొంత టైం పడుతుంది అనమాట. ఇప్పుడు ఏది ఈ పార్క్ నేను ఏది చేసాం, ఏది అక్కడ ఏది మన మాదాపూర్లో 400 కోట్లది 8 నెలల క్రితం 9 నెలల క్రితం ఇచ్చిన కంప్లైంట్. అది మళ్ళీ తీసినప్పుడు అది వాళ్ళని పిలిపించి ఇది ఏంటనే వాళ్ళతో మీటింగ్ పెట్టి అక్కడ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో దాన్ని మొత్తం అధ్యయనం చేసిన తర్వాత పెట్టి. అంతేగాని అంటే వెంటనే ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఇచ్చాము, మీరు వచ్చి వెళ్ళారు, ఏం చేశారు? హైడ్రా నిద్రపోతుందా? హైడ్రా మేనేజ్ చేయబడ్డది? లేకపోతే హైడ్రా దానికి ఇది ప్రయారిటీ లేదు కాదు. తప్పకుండా ఉంటుంది, ప్రాసెస్లో ఉంటుంది. ఆ పిటిషన్స్ అన్నిటికీ నెంబరింగ్ ఉంటుంది. అన్నిటికీ దానికి ఒకవేళ ఉంటే కనుక దానికి ఏంటి డిస్పోజల్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మీరు అన్నట్టు బైరామ్ కూడా చెరువు ఏదో అంటున్నారు, అది చెప్తున్నారు కదా, దానికి రేపు ఎఫ్టిఎల్ బఫర్ అనేది డిసైడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కమర్షియల్ స్ట్రక్చర్స్ ఏమైనా వస్తే కనుక పక్కన అదే ఎల్బీ నగర్ నుంచి వెళ్ళేది అదే కదా పక్కన ఉన్నది. అది దాంట్లో ఆ పక్కన చూసాం. వాళ్ళని అడిగితే లోకల్ వాళ్ళని అడిగితే అదంతా వాళ్ళు పట్టా ల్యాండ్ అయ్యా అని అన్నారు. బట్ దాన్ని ఇంకా అసలు లోతుగా పోయినప్పుడు అసలు ఎఫ్టిఎల్ ఎంత ఉంది, పాత రికార్డ్స్లో ఎలా చూపిస్తుంది, అది చేయాలన్న. ఎవరిని అంటే వాళ్ళని బేస్ అయ్యి ఇతను చెప్పాడని నేను నమ్మేది కాదు. సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకొని మాట్లాడతాం. ఎందుకంటే ఎవడి స్టేక్స్ వాడుకుంటాయి. ఎవడో చెప్పిన దాన్ని నమ్మి అంత అమాయకుడేం కాదు. నేను 27 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మాట్లాడుతున్నాను. సో అందులో దానికి టెక్నాలజీని తీసుకుంటాం. టెక్నాలజీ అండ్ విత్ ఎవిడెన్స్ తోటి మాట్లాడాలి. అంతేగాని ఇతను లేపేసారి ఇది పట్టాల ల్యాండ్ లేదా ఇంకోటి వచ్చింది ఎప్పుడంటే చూపించండి, డేటా చూపించండి అన్నమాట. చూసినప్పుడు కింద గ్రౌండ్లో విజిట్ చేసి చెక్ చేస్తాం. దాన్ని కొరాబరేట్ చేసి ఇతర డేటా తోటి చెక్ చేస్తాం. ఓకే, సో అదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది అందుకోసం ఇట్ మైట్ టేక్ సమ్ టైం. బట్ డెఫినెట్గా దానిలో ఒకవేళ జెన్యూనిటీ ఉంటే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. లేదంటే కనుక చెప్తాం కూడా, ఎవరు వచ్చినా కానీ కూడా ఎందుకు యాక్ట్ చేయలేదంటే దిస్ ఇస్ ద రీజన్ అని చెప్తాం.
మన తెలంగాణ చాలా చదువుతూ పోతుంటాం అనమాట. ఇప్పుడు రిపీటెడ్ గా చదువుతుంటాం, చాలా మంది ఇంటరాక్ట్ అవుతుంటాం. చేస్తున్నప్పుడు చాలా మంది పాత ఎక్స్ డీజీ ఐఎండి వారితో వర్క్ షాప్ పెట్టించాం, పిలిచి వారు కూడా వచ్చారు. కర్ణాటక నుంచి పిలిపించాం. చాలా మంది ఎవరు ప్రజెంట్ డీజీ మహాపాత్ర గారు, వారితో కూడా వీ హ్యాడ్ డిస్కషన్స్. చాలా మంది ఎక్స్పర్ట్స్ తోటి కూడా డిస్కషన్స్ చేస్తూ ఉన్నాం. సో చేస్తున్న క్రమంలో అర్థమైంది ఏంటంటే, మనం వెదర్ ఫోర్కాస్ట్ చేయడానికి డేటా సఫిషియెంట్గా లేదు. బేసికల్గా డేటా అనేది పెంచాల్సిన అవసరం ఉంది. సో డేటా పెంచాలంటే గనక చాలా సర్ఫేస్ గ్రౌండ్ స్టేషన్స్, అంటే ఆ కలెక్ట్ చేసే సర్ఫేస్ గ్రౌండ్ స్టేషన్స్ పెరగాలి. పెరిగి ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉదాహరణకి మనకి ఎంత హార్డ్లీ వీ హ్యావ్ 150-155 ఈ ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ ఉన్నాయి. వేరే స్టేట్స్లో అది దాదాపు 1 స్క్వేర్ కిలోమీటర్కి ఒకటి ఉంది. ఇక్కడ మన 4 చదరపు కిలోమీటర్కి ఒకటి ఉందన్నమాట. 1 స్క్వేర్ కిలోమీటరే కరెక్ట్ అంటే అది కూడా కాదేమో చెప్పలేము. అండ్ అట్లానే ఇంకెక్కడంటే, ఎక్కడైతే చాలా డ్రాస్టిక్గా క్లైమేట్ మారుతుందో, క్లైమేట్ మారిన చోట ఇంకా ఎక్కువ పెట్టాలి ఈ డేటా కలెక్షన్ అనేది. అంటే దాంతో ఏది రాడార్స్ కావాలి, శాటిలైట్ నుంచి తీసుకునే డేటా కావాలి, లేకపోతే గ్రౌండ్ నుంచి కలెక్ట్ చేసే ఏడబ్ల్యూ స్టేషన్స్ లాంటివి తీసుకోవాలి. రేడియో సౌండేజ్ అని ఉంటుంది, అది కూడా మనం అది వాడుతుంటాం. శాటిలైట్ నుంచి తీసుకుంటాం, ఉపగ్రహాల ద్వారా తీసుకునే పిక్చర్స్ ఉంటాయి. అండ్ ఇట్లా పలు దాని నుంచి తీసుకున్న డేటా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూస్తున్నప్పుడు డేటా అనేది ఎంత ఇస్తే కనుక మన యాక్యురసీ అంత డేటా వస్తుంది. ఫస్ట్ డేనే ఇప్పుడు 5 రోజులు ఫోర్కాస్ట్ ఇవ్వాలి, రేపు 5 రోజుల తర్వాత వర్షం పడతా లేదని చెప్పాలి. ఈరోజు తీసుకునే డేటా అక్కడ మబ్బులు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చెప్పేసి చెప్తాం మనం. టెంపరేచర్ ఇలా ఉంది, హ్యూమిడిటీ ఇలా ఉంది, ఇట్లా అని తీసుకున్నప్పుడు రెండో రోజు ఫస్ట్ డేటానే సరిగ్గా లేదనుకోండి, మోడలింగ్ సరిగ్గా లేదు. డేటా బట్టే మన మోడలింగ్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, డేటా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డేటా ఎక్కువ ఇవ్వగలిగితే కనుక మోడల్స్కి కూడా చాలా ఉపయోగం అవుతుంది అనమాట. అంటే మోడల్ ప్రెడిక్ట్ చేయాలి కదా, ఒక ఫార్ములా లాగా అనుకోండి. మోడల్ అంటే ఒక ఫార్ములా లాగానే ఏదో ఒక ప్రెడిక్షన్, ఒక మెథడాలజీ. సో ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్. దీని మీద మన ఐఎండి కూడా చాలా కసరత్తు చేస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇండియా ఈజ్ ఎ ట్రాపికల్ కంట్రీ. అమెరికా లాంటి, యూరోప్ లాంటి ఇవన్నీ కూడా టెంపరేట్ క్లైమేట్స్. మన ట్రాపికల్ కంట్రీ ప్లస్ మనకి చాలా సముద్రం దగ్గరలో ఉన్నాడు. యూరోప్లో ఏమవుతుంది, ప్రెడిక్షన్ చాలా ప్రాపర్గా ఇవ్వచ్చు. నాకు తెలుసు హరికేన్ అక్కడ ఏది ఫర్ ఇన్స్టెన్స్ టెక్సాస్ లాంటి ప్లేసెస్లో నేను ఒకసారి యూఎస్లో వెళ్ళిన. ఎనీ ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ది సిట్యుయేషన్ ఇన్ హుస్సేన్ సాగర్? ఇన్ మై చైల్డ్హుడ్ ఐ యూస్ టు డ్రింక్ వాటర్ దేర్. హుస్సేన్ encroachment, sir. Lot of chemicals. అది మీరు అన్నట్టు వన్ ఆఫ్ ద పొల్యూటెడ్ లేక్స్ లో డెఫినెట్ గా ఇది కూడా ఉన్నది. అది చేయాలంటే చాలా పెద్ద బడ్జెట్ కావాలని మేము కూడా దాని మీద దృష్టి పెట్టట్లేదు యాక్చువల్గా. ఎందుకంటే అంత బడ్జెట్ పెడితే మాకు ఒక 100 చెరువులు నేను చేయగలుగుతాం అనమాట. But subsequent governments have been promising. అది ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయొచ్చు. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ డీల్. ఎందుకంటే మీరు వచ్చేదాన్ని ఇన్లెట్స్ అన్నింటిని కూడా మన ఎస్టీపీలు పెట్టి దాన్ని ప్రాపర్గా చెక్ చేసుకుంటూ, ఎంక్రోచ్మెంట్స్ రావట్లేదు. బట్ ఒక బండ్ క్రియేట్ చేశారు చుట్టూ. బండ్ క్రియేట్ చేయడం తోటి ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కూడా అయిపోయినాయి. సో బండ్ క్రియేట్ చేయడం వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంటుంది, చుట్టూ నెక్లెస్ రోడ్ క్రియేట్ చేయడం వల్ల. బట్ దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే డిఫైన్ చేస్తాం. ఇప్పుడు చాలా చోట్ల చెరువులు ఎక్కడైతే ల్యాండ్ కొట్టాలనుకున్నారో బండ్ క్రియేట్ చేస్తారన్నమాట. అంటే క్రియేట్ చేసి ఇదిగో ఇది నీది ఇది ఏంటంటే ఇక్కడ రావద్దని అర్థం. అంతే దాని అర్థం. అదే అక్కడ వాళ్ళ ల్యాండ్ ఉంటే కనుక కొట్టడానికి బండ్ క్రియేట్ చేస్తారు. సో అది కూడా వీఆర్ లుకింగ్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. ఎవరైతే కనుక బండ్ క్రియేట్ చేస్తున్నారో ఎక్కడ ఎంత ఏరియా పోతుంది అనేది చెక్ చేస్తుంటాం. అది లోతుగా పోతుంటాం అన్నమాట. బట్ ష్యూర్లీ నేను అనేది ముందు నేను కూడా మీలాగా ఆశావాదినే. సో తప్పకుండా మన హైడ్రా కాకుండా ఎనీ అదర్ దిసింగ్ ప్రాజెక్ట్లో ముందు హుస్సేన్ సాగర్ కూడా డెఫినెట్లీ దానికి ఇది చేయడానికి అవకాశం ఉంటుందనేది నేను అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అరౌండ్ అక్టోబర్ ఆ టైంలో, సెప్టెంబర్ అక్టోబర్లో నేను అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తున్నప్పుడు కూడా అడిగారు. ఇట్లానే మన చాలామంది ప్రెస్ మిత్రులు అడిగినప్పుడు కూడా, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ జరుగుతుంది, మనం అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత తప్పకుండా దీని గురించి ఆలోచన చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది ఆ టైంలో సెప్టెంబర్లో నేను హైడ్రా ఫార్ములేట్ అయిన ఒక 1.5-2 monthsలో అన్నమాట. మన తర్వాత డేటా అంతా తీసుకోవటం ఇదంతా చేస్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది అంతా కూడా తీసుకున్నాం. అప్పుడు కూడా ఇది మనకి ఏంటంటే, ఈ డేటాది మీరు ఒకసారి మీకు ఇదే చెప్తున్నాను. ఫాతిమా కాలేజ్ కట్టింది 2015-2016 ఆ టైంలో కట్టారు కాలేజ్. చారిటీ ఇది అనేది దట్ ఈస్ అ సెకండరీ ఇష్యూ. చారిటీ అనేది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. చారిటీ ఈజ్ ఓకే ఫైన్, అది కూడా ఒక ఫ్యాక్టరే కానీ, బట్ దట్ ఈస్ నాట్ ఎ మేజర్ ఇష్యూ ఫర్ అస్.
2015-16లో కాలేజ్ కట్టారు. 2016 ఎండింగ్లో డిసెంబర్ 16 ప్రిలిమినరీ నోటిఫికేషన్, అంటే కాలేజ్ కట్టిన తర్వాత అదేది సెల్కమ్ చెరువు అనే తర్వాత అక్కడ ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఆ తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 year తర్వాత అయింది. దాని చెరువు హద్దులు డిసైడ్ చేస్తూ అప్పుడు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. ఈ లోపల ఈ కాలేజ్తో పాటు పక్కన ఒక బస్తీ అంతా కూడా వచ్చింది. అది ఎంఎం కాలనీ ఏదో అంటారు దాన్ని కూడా, బస్తీ కాలనీ అంతా కూడా వచ్చింది. చాలా ఇల్లులు కూడా వచ్చాయి అక్కడ అంతా. సో అంటే ఇదంతా కూడా దీంతో పాటు అక్కడ ఏది ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏదైతే చూపిస్తుందో దాంట్లో ఇది ఉంది. ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. కొన్ని ఇది ఒక దగ్గరికి ఆగారా, ఫాతిమా కాలేజ్ ఒకదానికి ఏమైనా హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుని ఆపారని అనే డౌట్ నెక్స్ట్ మీరు ఆటోమేటిక్గా అడగవచ్చు. 80% చదువుతూ అసలు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. ఇందాక నేను అదే చెప్తున్నాను కదా, ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. ఫైనల్ నోటిఫికేషన్ అయితే హార్డ్లీ అరౌండ్ 135-140 లేక్స్ అనమాట. ఉన్న చెరువులు చూస్తే కనుక మోర్ దెన్ 900 పైన ఉన్నాయన్నమాట. సో అంటే మ్యాక్సిమం చెరువులకు ఓన్లీ ఫైనల్ నోటిఫికేషన్ కొన్నింటికి అయినాయి, బట్ మ్యాక్సిమం వాటికి అవ్వలేదు. దీన్ని చేయడానికే ఇప్పుడు నేను హైడ్రా కమిషన్ అయిన తర్వాత ఒక్క చెరువు కూడా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ముందు నాకు ప్రిన్సిపల్స్ గురించి పూర్తి పట్టు ఉండాలి, అవగాహన ఎలా చేస్తున్నారు ఒక చెరువు అనేది అవగాహన ఉండాలి. అంతేగాని జస్ట్ రెవెన్యూ వాళ్ళు పంపించారు, ఇరిగేషన్ వాళ్ళు పంపించారంటే గుడ్డుగా సైన్ చేసేది ఏమి ఉండదు. అలా చేస్తే కనుక దానివల్లే ఇంతకుముందు అన్ని కూడా చాలా ఇది ఆరోపణలు అన్నీ కూడా వచ్చాయి. ప్రభుత్వంతో డిస్కస్ చేసినప్పుడు స్పష్టంగా ఇదే అది వచ్చిన దాన్ని నువ్వు ఎలా అప్లై చేసావు రేపు అడుగుతాను అనమాట. నువ్వు ఇది ఈ ఏరియాను వదిలేసావు, ఈ ఏరియాను పెట్టావు, ఎందుకు వదిలేవని అడుగుతాను. న్యాచురల్గా అడుగుతావు ఎవరినైనా, రేపు ఇరిగేషన్ అయినా కానీ రెవెన్యూ అయినా కానీ, నీకు ఇక్కడ ఎందుకున్నది, ఎందుకు ఈ ఏరియాని ఇంక్లూడ్ చేయలేదు. సో ఇది అనేది, సో ఇది పెట్టాలంటే నాకు ఏమి ఉండాలి, కౌంటర్ చేయాలంటే ఒక డేటా చాలా ఇంపార్టెంట్. ఆ డేటా అనేది రేపు కలెక్ట్ చేస్తున్నది. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఆ డేటాలో చాలా రేపు తీసుకునేటప్పుడు రేపు కోర్టులకి ముందు పెట్టాల్సి వస్తుంది. రేపు ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందులాగా లేదు. ఎఫ్టీఎల్ ఇదంటే అప్పుడు గతంలో 10 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి పరిస్థితి వేరు. ప్రతి వాడికి ఇప్పుడు అవగాహన ఉందన్నమాట. ఓకే, ప్రతి వాడికి దీని గురించి అనేది రేపు చాలా మంది కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేసినప్పుడు దానికి కూడా మేము విత్ సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్, సైంటిఫికల్లీ ప్రూవెన్, టెక్నికల్లీ వ్యాలిడేటెడ్, రేపు ఎక్కడైనా కానీ కూడా ఎస్ దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ సిస్టమ్ ఇది చేశారు అనేది ప్రాసెస్ కూడా పోతాం. న్యాచురల్ ఆబ్జెక్షన్స్ తీసుకొచ్చి దానికి చేస్తూ ఆ ప్రాసెస్ తోటి జరుగుతుంది అన్నమాట. ఇది ఎఫ్టీఎల్ డిసైడ్ చేసి. సో ఇది ఈ ప్రాసెస్ అయిన వాటిల్లో ఇప్పుడు మనం చేస్తాం. ఇప్పుడు ఒక ఎన్కన్వెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్, ఎన్కన్వెన్షన్కి దేర్ వాజ్ ఎఫ్టీఎల్ ఆల్రెడీ డిసైడ్ అవుతూ ఎప్పుడో ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది. దట్ ఈస్ ద రీజన్ వై వీ హావ్ డిమాలిష్డ్ ఇట్. సో అప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ అయింది ఎప్పుడు 2014లో అయిపోయింది, 2014-2015 ఆ టైంలోనే అయిపోయింది. సో అంటే ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత చెరువు అనేదానికి ఒక డిసైడ్ అయింది. ఎక్కడైతే కనుక ఎక్కడన్నా సీరియస్ అబ్జెక్షన్స్ ఉంటే కనుక దాన్ని రేపు పరిశీలించినప్పుడు ఎక్కడ సీరియస్ అబ్జెక్షన్స్ వస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ సీరియస్ అబ్జెక్షన్స్ ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత దట్ ఈస్ సబ్జెక్ట్ ఈస్ క్లోజ్. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం క్లోజ్ అయిన సబ్జెక్ట్లు అయ్యింది. అందుకో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయిన దాని మీద మేము ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అది అంతే తప్ప కానీ చారిటీ అనేది ఓకే, దట్ ఈస్ వన్ యాంగిల్, డెఫినెట్గా ఉండొచ్చేమో కానీ, బట్ ఫైనల్గా ఈ అన్నిటికీ చట్టాలు ఉంటాయి. ఒక ఇరిగేషన్ చట్టంలో ఉంటుంది, లేకపోతే ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎన్నిటికీ దీనికి అప్లై అవుతాయి తప్ప కానీ ప్రత్యేకంగా ఫాతిమా కాలేజ్కో లేకపోతే ఇంకేదో మల్లారెడ్డి కాలేజ్కో లేదా పల్లారాజ్ రెడ్డి గారి కాలేజ్కో వేరే చట్టాలు ఏమి అప్లై కావు. ఇదే ఉంటాయి అన్నిటికీ. సో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై టు ఎవ్రీబడి. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. సో చేస్తున్న క్రమంలో మేము ఇంకా దీని మీద పట్టు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ప్రిన్సిపల్స్ మీద తెచ్చినప్పుడు రేపు దీన్ని ఛాలెంజ్ చేసినా కానీ కోర్టులో రేపు నిలబడాలి అనేటట్టు చేస్తున్నాం. రంగనాథ్ గారు, నాలాస్ నోటిఫై చేయడానికి డేటా ఉంది, సర్వే ఆఫ్ ఇండియా డేటా ఉంది, పాత కిర్లోస్కర్ రిపోర్ట్ ఉంది, వాయిన్స్ రిపోర్ట్ ఉంది. ఇట్లా ప్రతి చోట విలేజ్ మ్యాప్లో ఉంటుంది. ఈ డేటాస్ అన్ని తీసుకొని కూడా నోటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే చేస్తే ఈ వాటర్ బాడీ సురక్షితం. ఇది ఇప్పుడు చేసేది జస్ట్ ఇప్పుడు ఏదో ఈ 5 ఏళ్లకో 2 ఏళ్లకో 10 ఏళ్లకో కాదు, నెక్స్ట్ 100 ఏళ్ళకి 200 ఏళ్ళకి ఉండాలన్నమాట. సో అంత ఫ్యూచరిస్టిక్గా ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం కానీ హైడ్రా సంస్థ కానీ. సో దీంట్లో చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, చాలామంది ముందుకు వచ్చి వాలంటరీగా పనిచేయడానికి వస్తున్నారు చాలా సంస్థల నుంచి కూడా. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్. సో దట్ ఈస్ వాట్ అది చూసింది ఏంటంటే ముందుకు వచ్చి సార్ మేము కూడా మీకు కావాలంటే ఇట్లా కాంట్రిబ్యూట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ అట్. ఆ పాజిటివ్ వైబ్స్ అనేది ఒక మంచి ఆప్టమిస్టిక్ దీంట్లో మనం వెళ్తే కనుక మనం మార్చుకోవడానికి ఇది మంచి ఒక అవకాశం హైడ్రా ద్వారా మనకి ప్రభుత్వం ఇచ్చింది. ఇటువంటి సంస్థలు ఎక్కడా లేవు. ఈరోజు మధ్యాహ్నం ఉంది టౌన్ ప్లానర్స్ది, ఇది ఒక ఆల్ ఇండియా సంబంధించిన వర్క్షాప్ కూడా ఉంటుంది, వెళ్తున్నాం. వాళ్ళు కూడా నేను ఇందాక నేను 2 రోజుల నుంచి చదువుతున్నప్పుడు
ముంబైలో డిఫరెంట్గా ఉంది, ఇది చెన్నైలో డిఫరెంట్గా ఉంది, బెంగళూరులో డిఫరెంట్గా ఉంది, ఢిల్లీలో అంటే మల్టిపుల్ ఏజెన్సీస్ ఉండటంతో కోఆర్డినేషన్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇక్కడ ఎన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినప్పుడు కోఆర్డినేషన్ ఇష్యూస్ లేకుండా ఈజీగా అయిపోతుంది. సో ఒక చెరువును ప్రొటెక్ట్ చేయాలన్నా లేకపోతే ఒక నాలాన్ని ప్రొటెక్ట్ చేయాలన్నా కానీ ఇట్ ఇస్ బికమ్స్ అన్ ఈజీ. సో ఇట్స్ అందుకోసం నేను చెప్పేది, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హైడ్రా సంస్థని ఐఎస్బి లాంటి సంస్థ పబ్లిక్ పాలసీ దాంట్లో డాక్యుమెంట్లో డిసైడ్ ఇట్స్ ఎ హిస్టారికల్ డెసిషన్. ఇదే నేను చెప్పేది, ఎన్ని వేరే స్టేట్స్లో ఎక్కడ లేనిది మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు కాబట్టి ఇట్స్ హిస్టారికల్ డెసిషన్. సో ఇది దీంట్లో మాకు కూడా క్లారిటీ లేదు. అంటే ఒక సంస్థ కొత్తగా వచ్చినప్పుడు ఎలా పోవాలి ముందుకు అనేది మాకు లేదు. మేము కూడా నీ కింద మీద కూడా నేర్చుకుంటూ వెళ్తున్నాం, ఇప్పటికీ నేర్చుకుంటున్నాం. ఇట్స్ కొత్తగా తెలియని సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో అంతా కూడా నేర్చుకుంటాం. సో అందుకని నేర్చుకుంటూ మీరు అప్పుడు ఇలా అన్నారు ఇప్పుడు అలా అన్నారు అంటే కనుక అరే రాజ్యాంగంలోనే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి పరిస్థితులు మారిపోతే రాజ్యాంగంలోనే ఉంటుంది. మాకు అప్పుడు తెలిసిన సమాచారం బట్టి అప్పుడు అలా ఉండొచ్చు, ఇప్పుడు ఇలా రావచ్చు. అంతేగాని కంటెంట్ బేసిక్ ఇది మారదు. బట్ ఓన్లీ ఆ డెసిషన్లో ఇన్పుట్స్ మారినప్పుడు కొంత డెసిషన్ డిఫరెంట్గా వెళ్తున్నాను అంతే. అంతే తప్ప కానీ మీరు దీంట్లో చూసినప్పుడు కనుక అంటే ఒక నాలాన్ని కానీ ఒక చెరువుని కానీ ఒక పార్క్ విషయంలో కానీ ఇట్లాంటి వచ్చినప్పుడు సో దిస్ ఇస్ అవును. బట్ ఫోకస్ ఆఫ్ హైడ్రా విల్ బి ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ వాటర్ బాడీస్ అండ్ ఎన్వైర్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ లైక్ పార్క్స్ ఇవన్నీ. అండ్ ఆఫ్ కోర్స్ విత్ అదర్ లేఅవుట్ స్పేసెస్ రోడ్స్ అవన్నీ కూడా దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ దిస్ విల్ బి మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐ థాట్ ఒక బ్రీఫ్ అవుట్లైన్ మీ అందరికి ఇచ్చిన తర్వాత మీ నుంచి కూడా తీసుకుని, ఎందుకంటే చాలా మంది కళ్ళు మూస్తున్నారు, కొంతమంది పలు సందర్భాల్లో ప్రభుత్వం నుంచి అండ్ అట్లానే ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ పాలసీ కూడా ఎన్యూన్షియేట్ అయింది. హైడ్రా ఆవిర్భావం నాటికి వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ఎఫ్టిఎల్ బఫర్లో వచ్చిన ఇల్లులు ఏమైనా ఉంటాయి కనుక పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా వాటిల్ని కూల్చరు అనేది ఇచ్చారు. ఇది మనకి అక్టోబర్లో అది క్లియర్గా పాలసీ డిక్లరేషన్ అయింది అది. సో అంటే దాన్ని బట్టి ఇప్పుడు ఎవరైతే కనుక బఫర్లో ఇప్పుడు ఒకవేళ మేము చేసి బఫర్ ఎఫ్టిఎల్ ఇలా ఉందని అంటే కనుక ఇప్పుడు మీకు బతుకమ్మకుంటా ఉంది ఫర్ ఇన్స్టెన్స్, రేపు దానికి 15 ఎకరాలు మొత్తం దాని ఎఫ్టిఎల్ ఉండొచ్చు. బట్ తక్కిన వాళ్ళు బస్తీలో వచ్చిన వాళ్ళకి ఇది ఉండదు. బట్ ఏదైతే మిగిలిన చెరువుకి రేపు ఏం చేస్తాము, చాలా రాష్ట్రాల్లో ఫెన్సింగ్ వేస్తున్నారు. లైక్ కర్ణాటక నుంచి వచ్చారు, ఇంకా వేరే ఇతర స్టేట్స్ నుంచి మన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, ఈవెన్ కొన్ని ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా మాకు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఎఫ్టిఎల్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ఫెన్సింగ్ వేయటం అనేది 10-15 ఏళ్ళ నుంచే చేస్తున్నారు అనమాట. మనం కూడా వీ కెన్ డూ దట్. అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న ఏరియాని ఫెన్స్ చేసి చేయొచ్చు. ఫెన్స్ చేసి దాన్ని క్లోజ్ చేస్తే కనుక అది హద్దు. అంటే ఇప్పటికి దీన్ని ఇంతవరకు ఇది ఎఫ్టిఎల్ బయట ఉండొచ్చేవో కానీ బట్ ఇది ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ ఏరియా వరకు శిఖరం. ఈ 6 నెలలు 1 ఇయర్లో ఎక్కడన్నా ఈ 6 నెలల్లో ఇప్పుడు 1 ఇయర్ అంటే హైడ్రా లాస్ట్ ఇయర్ వచ్చింది కదా, ఇప్పుడు ఏమన్నా కూడా కడుతుంటే డెఫినెట్గా పర్మిషన్ లేకుండా పర్మిషన్ ఇచ్చి ఉంటే కనుక అది కూడా ప్రభుత్వం మీకు తెలుసు గతంలో ఇచ్చిన పర్మిషన్స్ ఉంటే ఆనర్ చేయాలి అనేది కూడా ఇచ్చారు పాలసీ. సో దాన్ని గతంలో అంటే 2 years బ్యాక్ 3 years బ్యాక్ పర్మిషన్ ఇచ్చారు, 1 year బ్యాక్ ఇచ్చారు, 1.5 అంటే హైడ్రా రాకముందు ఇచ్చారు పర్మిషన్స్ 2 years ముందు. అయినట్టు కూడా ఖచ్చితంగా ఆనర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది పర్మిషన్స్ ఇచ్చిన దాన్ని ఎవరో చాలా మంది అక్కడ వేలాది మంది కొన్నారు, అపార్ట్మెంట్స్ కొన్నారు ఉన్నారు. చాలా మంది మాకు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో కూడా చాలా ఛానల్స్ లో అడిగినప్పుడు కూడా సార్ మేమంతా ఇన్ని లక్షలు కట్టి కొన్నాము, మరి లాస్ట్ 1 year అయిందంటే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత విత్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి చేయాలి కానీ నేను పాత అన్ని కూడా తీస్తానంటే కనుక పబ్లిక్ కి అది ఇబ్బంది కాకూడదని. రేపు పబ్లిక్ నుంచి తీసుకోవాల్సి వస్తే కనుక ముందు విచ్ షుడ్ బి విత్ కంపెన్సేషన్ ఇదంతా అనేది అది ఆ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటి మిగిలిన ప్రాంతం వరకు దాన్ని రీక్లెయిమ్ చేయాలి. దట్స్ ద ప్రాబ్లం. సో బట్ ఏదైతే టెంపరీ ఉన్నాయో పర్మిషన్ లేని టెంపరీ ఎక్కడైనా కమర్షియల్ అట్లాంటివి ఉన్నాయనుకోండి అవన్నీ తీసి మనం రీక్లెయిమ్ చేస్తాం. కుకట్పల్లి చేస్తుంది అదే కదా, షెడ్లు తీసాం, అక్కడ ఇల్లు ఉంటే ఇల్లు తీయలేదు, ఇల్లు టచ్ చేయలేదు. సో ఇల్లు టచ్ చేయకుండా మేము ఓన్లీ దీని వరకే తీసాం. సో నెక్స్ట్ అట్లా అంటే పర్మిషన్స్ లేని కొన్ని పర్మిషన్స్ లేకుండా ఎఫ్టీఎల్ వచ్చిన వాటిని డిమాలిష్ చేసాం, పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు, చేసిన దాన్ని డిమాలిష్ చేశారు. గవర్నమెంట్ ఆ తర్వాత టెక్నికల్గా కరెక్టే పర్మిషన్స్ లేవు కాబట్టి దానికి చేశారు. బట్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అదే. ఇప్పుడు ఏమన్నారు, లేదు ఇల్లులు వచ్చినా కానీ గతంలో కనుక పర్మిషన్స్ ఉన్నా లేకున్నా కానీ ఎఫ్టీఎల్లో ఉన్నా కానీ కూడా మనం ఇల్లు. సో దిస్ అ క్లారిటీ. చట్టపరంగా వీఆర్ రైట్, బట్ గవర్నమెంట్ సేస్ దట్ దేశ ప్రాక్టికబిలిటీ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఎప్పటి నుంచో వచ్చింది హైడ్రా, ఇప్పుడు వచ్చింది నువ్వు వచ్చి ఇప్పుడు మాట్లాడేదాట నువ్వు మరి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్నది కదా దాని సంగతి ఏదైనా వస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుక్డ్ ఎట్. ఓకే, సో ముందు ఎఫ్టీఎల్ ఏరియాని సెక్యూర్ చేయాలి,
ప్రధానమైన డేంజర్ ఏంటంటే ఇక్కడ మొత్తం దీన్ని డెబ్రీ తోటి చేస్తుంటారు చెరువులు మొత్తం డంప్ చేయడం తోటి వచ్చి ఇన్లెట్ నాళాలు క్లోజ్ అయిపోతాయి, అన్ని బంద్ అయిపోతాయి. ఎంక్రోచ్మెంట్కి మొదటి మెట్టు ముందు దాన్ని నింపడం అన్నమాట. దాన్ని చెక్ చేయడానికి ముందు ఫెన్సింగ్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. జస్ట్ నెక్స్ట్ ఎఫ్టీఎల్ డిమార్కేషన్ అయిన తర్వాత ఇవన్నీ జరుగుతాను. బట్ ఈ లోపల ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ వస్తుంటే వాటిని ఖచ్చితంగా మేము తీసివేయడం జరుగుతుంది. నెక్స్ట్